యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. ఈ మధ్య కాలంలో సేవకులు అంటే చాలా కాలం బట్టి కొంతమంది సేవకులు చెప్పుకుని పెద్ద పెద్ద బహిరంగ మీటింగులు పెట్టి వీళ్ళు చేసే పని ఏంటంటే చందాలు వసూలు చేసుకోవటం, చందాలు పట్టడం. అదొకటే కాకుండా మీరు మాకు పంపిస్తే డబ్బులు మీ యవనస్తుల గురించి మేము ప్రార్థన చేస్తాం, యవనస్తుల గురించి ప్రార్థన చేస్తామని యంగ్ పార్ట్నర్స్ అని మరి ఆ పార్ట్నర్ ఈ పార్ట్నర్ అని చెప్పేసి ప్రతి నెల డబ్బులు పంపండి, మేము ప్రార్థన చేస్తాం, మీ పిల్లల గురించి, మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల విద్య చాలా బాగుంటుంది అని చెప్పేసి డబ్బులు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంటే నెల వాళ్ళకి డబ్బులు పంపుతుంటే అప్పుడు ప్రార్థన చేస్తున్నారు. అంటే డబ్బులు పంపిన సంగతి ఇంకా అంతే సంగతి. అంటే డబ్బులు పంపితేనే ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవుడు ఎక్కడ కూడా డబ్బులు ఇస్తే ప్రార్థన చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు ఆయన. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఇదొక ఎత్తుగడ. ఎందుకంటే డబ్బు సంపాదించి వాళ్ళకి విలాసాల కొరకు, విలాస జీవితాల కొరకు వాళ్ళు ఇష్టానుసారంగా అక్కడ మరి ఇంటర్నేషనల్ స్పీకర్ అని కూడా చెప్పుకుంటారు కొంతమంది. ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు, ఫ్లైట్ల మీద వాటి మీద తిరుగుతూ అక్కడ ఎంజాయ్ చేస్తూ, హోటల్స్ ఎంజాయ్ చేస్తూ, అన్ని దేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ, అందుకొరకు వీళ్ళకి డబ్బు కావాలి. కాబట్టి ఈ విధంగా యంగ్ పార్ట్నర్ ఆ పార్ట్నర్ అని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకుని మీ గురించి ప్రార్థన చేస్తామంటారు. ఇది పూర్తిగా దేవునికి విరుద్ధమైంది. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా డబ్బులు మరి వసూలు చేసి డబ్బులు దోచుకునే వాళ్ళు ఒకరోజు దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. దేవుని తీర్పులో వస్తారు వాళ్ళంతా కూడా. దేవుని పరిచర్యకి ఏ డబ్బు ఒక పైసా కూడా అవసరం లేదు. దేవుని పరిచయం చేయడానికి, దేవుని పరిచయం చేయడానికి ఒక్క డబ్బు ఒక పైసా తీసుకోకర్లేదు, ఎవరు డబ్బులు ఆశించక్కర్లేదు. దేవుడు పిలిచిన విధంగా పరిచయం చేస్తూ పోవాలి. భక్సింగ్ గారు ఆయన పరిచయం చేసినప్పుడు ఆయన చేతికి ఒక డబ్బు కూడా అంటలేదని చెప్తాడు ఆయన. ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి ఉండాలి. డబ్బు వస్తూ ఉండేది, పోతూ ఉండేది. వచ్చి ఇక్కడ నిలవేసుకున్నాడు కదా ఆయన విలాసాల కొరకు ఖర్చు పెట్టుకున్నాడు కాదు. ఆ డబ్బు అంతా ప్రజల కొరకు, మీటింగులకు వచ్చిన వారికి ఉచిత భోజనాల కొరకు, మీటింగులకు వచ్చిన అనేక పేద సేవకులకి వాళ్ళకి ఛార్జీలు ఇచ్చి మరీ కూడా పంపిస్తూ ఉండేవారు. అది అసలైన పరిచర్య. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఉండాలి. మాదిరికరమైన పరిచర్య అంటే అది ఆయన చేసిన పని. ఆ విధంగా ఉండాలి. కానీ బ్యాంకులో నిల్వలు వేసుకుంటూ విలాసాలు, 5 స్టార్లు, రోల్స్ రాయ్స్ కార్లు, ఇది కాదు, BMW కార్లు, ఇది కాదు పరిచర్య కావాల్సింది. ఐఎస్ గారు గాడిద మీద సంచరించారు. ఆయన వాహనం గాడిద. ఈ రోజులు నీ వాహనం ఏముంది? కోట్ల రూపాయల వాహనం ఉంటే నువ్వు వెళ్తావా? లేకపోతే లేదా? ఇంకో సేవకుడు అయితే ఇంతకుముందు రోజుల్లోనే 1 లక్ష రూపాయలు ఏసీ టికెట్ ఇస్తేనే ఆయన పరిచర్యకు వచ్చేవాడు, లేకపోతే వచ్చేవాడు కాదు. అటువంటి ప్రబుద్ధులు ఉన్నారు, జ్ఞాపకం చేసుకొని. పరిచర్యకి డబ్బులు ఏమీ అవసరం ఉండదు. ఎవరి కాళ్ళు మీరు ప్రార్థన చేసుకుని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు